నేను చెప్పిన కండిషన్స్లో ఏ ఒక్కటి మీరు పాటించకపోయినా 3 నెలల తర్వాత నేను ఇస్తానన్న డివోర్స్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సంజయ్ ఇంటికాడనే ఉన్నాడుగా? ఉన్నాడత్తా. మీ అత్తమామలు కూడా ఇంట్లోనే ఉండారు కదా? అందరూ ఇంట్లోనే ఉన్నారత్తా. అట్టయితే వచ్చి నాకు మాట్లాడుకుందాం. ఉంటాను. పదండి. అమ్మా నమస్కారం. నమస్తే పంతులు గారు. ఎందుకో రమ్మని కబురు చేశారు? లగ్నపత్రిక రాయడానికి. లగ్నపత్రిక దేనికి? అదేనండి, మన సంజయ్ సింధుల పెళ్లికి. అత్తయ్య, నేను మీకు ముందే చెప్పాను, మన అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి విషయం 3 నెలల వరకు ఎత్తకూడదు అని. అయినా సరే వినకుండా మీరు పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా అయితే మనం రాసుకున్న అగ్రిమెంట్ రద్దవుతుంది. ఆ తర్వాత మీ ఇష్టం. చచా, అదేం లేదు సిరి. నువ్వు చెప్పిన షరతుల ప్రకారమే నడుచుకుంటున్నాను. అందులో ఎలాంటి మార్పు ఉండదు. మరి లగ్నపత్రిక రాయడం ఏంటత్తయ్య? ఓ ఇదా, 3 నెలల తర్వాత నువ్వు సంజయ్కి విడాకులిస్తానని చెప్పావు. నేను నమ్మను అంటే లాయర్ సమక్షంలో కాగితాల మీద సంతకం చేసి నాకు నమ్మకం కలిగించావు. 3 నెలల తర్వాత అయినా బావతో నా పెళ్లి జరుగుతుందా అని నమ్మకం ఏంటని సింధు నన్ను అడిగింది. మరి సింధుకు తన పెళ్లి జరుగుతుందన్న నమ్మకాన్ని కలిగించాలి కదా. అందుకే లగ్నపత్రిక రాయిస్తున్నాను. నువ్వెలాగైతే కాగితాల మీద సంతకం చేసి నాకిచ్చావో అలాగే నేను కూడా సింధుకి తప్పకుండా పెళ్లి జరుగుతుందని లగ్నపత్రిక రాయించి తనకిస్తే సింధుకు కూడా నమ్మకం కలుగుతుంది కదా. నువ్వు చెప్పినట్టే ఈ 3 నెలల్లో ఎలాంటి పెళ్లి ప్రయత్నమూ చేయను. ఎవరి దగ్గర ఈ విషయం మాట్లాడను. 3 నెలల తర్వాత ఎలాగో నువ్వు విడాకులిచ్చి మీ పుట్టింటికి వెళ్ళిపోతావు కదా. ఆ 91వ రోజు సిరి సంజయ్ల పెళ్లికి మంచి ముహూర్తం చూసి లగ్నపత్రిక రాయించిస్తాను. అంతే. ఈ 90 రోజులు నువ్వు పెట్టిన షరతులకి వ్యతిరేకంగా నేనే పని చేయను. సరేనా? పంతులు గారు, ఈ వాళ్టికి సరిగ్గా 91వ రోజున మంచి ముహూర్తం చూసి నిర్ణయించండి. అమ్మా, నాకంతా అయోమయంగా ఉంది. సిరమ్మ సంజయ్ బాబుకి విడాకులు ఇవ్వడం ఏమిటి? సంజయ్ బాబు సింధుని పెళ్లి చేసుకోవడం ఏమిటి? నాకేం అర్థం కావడం లేదు. అది మీకు చెప్పిన అర్థం కాదు కానీ ముందు చెప్పింది చేయండి చాలు. నేనే దగ్గరుండి వీళ్ళకి పెళ్లి చేయించాను. ఇప్పుడు మళ్ళీ నేనే వీళ్ళని వేరు చేయడమా? లేదమ్మా, ముహూర్తం పెట్టి లగ్నపత్రిక రాయలేను. అందుకు నా చేతులు రావడం లేదు. మీరు అడిగినంత సంభావన ఇస్తాను పంతులు గారు. సంభావన కోసం సంతోషంగా ఉన్న జంటను విడదీయలేనమ్మా. వేరే ఎవరినైనా చూసుకోండి. వస్తానమ్మా. ఆగండి పంతులు గారు, అత్తయ్య చెప్పినట్టే చేయండి. నా వల్ల కాదమ్మా. ముహూర్తం పెట్టేది మంచి జరగడానికి, చెడు కోసం కాదు. మనుషుల్ని కలిపేది మనసులే కాని ముహూర్తాలు కావు పంతులు గారు. ఎవరితో జీవితాంతం కలిసుంటారో, కలిసుండాలో
ముందే ఆ పైవాడు నిర్ణయించుంటారు. జరిగిందంతా మన మంచికే అనుకొని మన పని మనం చేసుకుంటూ పోవాలి. మీరు కానివ్వండి. అలాగేనమ్మా. అమ్మా, మీరు చెప్పినట్టే ఇవాళటి నుంచి 91వ రోజు అర్ధరాత్రి 12 గంటల 3 నిమిషాలకి ముహూర్తం పెట్టారు. అదే విషయాన్ని లగ్న పత్రికలో రాయండి. అలాగేనమ్మా. అమ్మా, ఒకసారి ముహూర్తం చెప్తాను వినండి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమానేన హేవలంబనామ సంవత్సరం బహుళ పంచమి బుధవారం అనగా ఆగస్టు 22వ తేదీ అర్ధరాత్రి 12 గంటల 3 నిమిషములకు తండే పెద్దిరెడ్డి భవానీ గార్ల ఏకైక పుత్రుడు చిరంజీవి సంజయ్కి కీర్తిశేషులు కేశవరెడ్డి సుశీలమ్మ గార్ల ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సింధుకిచ్చి వివాహం జరిపించుటకు పెద్దల సమక్షంలో నిర్ణయించిన సుముహూర్తం. ఎట్టుండవి సిరి? బాగున్నానత్త, నువ్వెలా ఉన్నావు? బాగుండాను. అమ్మా బాగున్నారమ్మా? సిరి బాగున్నా వాళ్ళు? బాగున్నాను. బాగుండవు బావా? బాగుండాను బావా. బాగున్నాను అత్తయ్య. నువ్వెట్టుండవు బావా? అంతా మంచి బావా. బాగున్నావు పిన్ని? బాగుండవా సంజయ్? అన్నట్టు మనోళ్ళంతా బాగుండరు బావా? బాగుండారు బావా. వదినా బాగున్నావా? బాగానే ఉన్నాం అక్క. వచ్చిన కాడి నుంచి చూస్తా ఉండాను, ఎందుకట్ట కంగారు పడతా ఉండవు? మేమేమన్నా రాకూడని సమయంలో వచ్చినావా ఏంది?
అబ్బే అదేం లేదత్తా. మరి మీ అత్తేంది అట్టా ఉండది? ఏమైనాది? ఏమైనా జరిగినాదా? ఎవరు మాట్లాడరేంది? మీరెవరు మాట్లాడకుండా ఉన్నారంటే ఏదో జరిగినది. చెప్పు సిరి, ఏమైనాది? అబ్బే ఏం లేదు ఇంద్రాణి. కబురు చేయకుండా మీరు ఒక్కసారిగా వచ్చేసరికి ఎందుకు వచ్చారని చిన్న కంగారు అంతే. అదేంత కట్ట అంటావు? మేము వస్తున్నామని ఫోన్ చేసి సిరికి చెప్పినాను కదా. ఆ మాట నీకు చెప్పమని కూడా చెప్పినాను. ఏం సిరి చెప్పలేదా? చెప్పానత్తా. అత్తయ్య నేను మీతో చెప్పాను కదా. ఆ చెప్పింది సిరి, నాతో చెప్పింది ఇంద్రాణి. నేనే పంతులు గారు వచ్చిన హడావిడిలో మర్చిపోయాను. పంతులు ఇప్పుడు ఎందుకు వచ్చినాడు? ముహూర్తం పెట్టడానికమ్మా. ముహూర్తమా? ముహూర్తం దేనికి పంతులు? ఏయ్ పంతులు, ఈడడుగుతుండే ఆడసొస్తావింది. ఎందుకు పెడతానా ముహూర్తం? మీరే చెప్పండి అమ్మా. చెప్పక్క. అది మాకు తెలియకుండా మీరందరూ ఏదో దాస్తా ఉండారు. ఏం పంతులు, మర్యాదగా చెప్తావా లేదా? చెప్తానమ్మా. అది అత్త నేను చెప్తానుగా. ఇంత దూరం వచ్చిన తర్వాత దాచడం అనవసరం. అత్తయ్య ఇవాళ కాకపోయినా రేపైనా ఈ విషయం మా అత్తకి తెలుస్తుంది. వేరే వాళ్ళ ద్వారా తెలిస్తే మా అత్తకి కోపం వస్తుంది. అందుకే నేనే చెప్పేస్తాను. ఏమీ లేదత్తా. ఇప్పుడిక్కడ జరిగే ముహూర్తం గురించి నీకు తెలియకూడదు అనుకున్నారు మా అత్తయ్య. ఇంతలోనే నువ్వు వచ్చేసావు. ఎక్కడ నీకు తెలిసిపోతుందేమోనని అత్తయ్య అలా కంగారు పడుతుంది. ఏ అత్తయ్య? ఇంతకీ దేనికి ముహూర్తం పెడుతున్నారు సిరి? చెప్పేస్తున్నాను అత్తయ్య. అత్తయ్య దేనికి ముహూర్తం పెట్టించారంటే నా సీమంతానికత్తా. సీమంతానికా? అవునత్తా. సిరి 5 గాని 7వ నెలలో గాని 9వ నెలలో గాని సీమంతం చేస్తారు. మరి అప్పుడే దానికేం తొందర వచ్చినది? అంటే మా అత్తయ్యకి అన్ని తొందరేనమ్మా. ఈ ఇంటి వారసుని చూడాలని, ఎత్తుకోవాలని, వాడితో ఆడుకోవాలని ఎంతో ఆశపడుతున్నారు. సిరి
6 నెలలు త్వరగా గడిచిపోతే బావుండు, బుడిబుడి నడకలతో బుల్లి సంజు వచ్చేస్తాడు అని ఎప్పుడు నాతో అంటూనే ఉంటారు. పుట్టబోయే వారసుడి కోసం అన్నీ ముందే రెడీ చేస్తున్నారు. బొమ్మలు, బంగారం, బట్టలు అన్నీ కొనేసారు అత్తయ్య. నా సీమంతం గొప్పగా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అందుకే పంతులు గారిని పిలిపించి ముందుగానే ముహూర్తం పెట్టించారు. అప్పటికప్పుడంటే నాకేమైనా లోటు జరుగుతుందేమో అని అత్తయ్య భయం. నా సీమంతానికి అత్తయ్య చేసే ఏర్పాట్లు చూసి మీరు ఆశ్చర్యపోవాలని ఇప్పుడే ఈ విషయం మీకు తెలియకూడదు అనుకుంది. ఇంతలో మీరు వచ్చేసారు. అదన్నమాట విషయం. మీ అత్త నేను ఇంత బాగా చూసుకుంటా ఉండాదా? నువ్వెంత అదృష్టవంతురాలివి. అమ్మ లాంటి అత్త దొరికినాది. అక్క, సిరి గురించి, సిరికి పుట్టబోయే బిడ్డ గురించి నువ్వు ఇంతగా ఆలోచిస్తా ఉన్నావంటే నీకెట్టా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు. నీదింత మంచి మనసు కాబట్టే మా సిరి మీ ఇంట్లో ఇంత సంతోషంగా ఉండాది. మా సిరి గురించి, దాని కడుపులో ఉన్న బిడ్డ గురించి నువ్వు ఇంతగా ఆలోచిస్తా ఉన్నావంటే సంజయ్తో మా సిరి కాపురం ఎంత హాయిగా సాగుతా ఉండాదో నేను అర్థం చేసుకోగలను. నాకు కావాల్సింది ఇదే అక్క. సిరి అత్తారింట్లో సంతోషంగా ఉండాలా. నేను అనుకున్న దానికంటే మా సిరి 10 రెట్లు సంతోషంగా ఉండాది. నాకిప్పుడు తృప్తిగా ఉండాది. అత్త, మా అత్తయ్యని పొగిడింది చాలే గాని మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని రండి. ఈ లోపు నేను కాఫీ పెడతాను. కాఫీ తాగుతూ తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. ఇప్పటిదాకా ప్రయాణం చేసి వచ్చారు కదా, పదండి. పంతులు గారు, మీరు వచ్చిన పని అయిపోయింది కదా, ఇక మీరు బయలుదేరండి. మంచిదమ్మా, వస్తాను. మంచిది. వస్తాను పెద్దరెడ్డి గారు, వస్తానండి. సంజు, నాన్న వాళ్ళకి ఏం కావాలో చూడు. అలాగే తీసుకెళ్ళరా. రండి మామయ్య. రండి బావా. అవన్నీ లోపల పెట్టించండి. రండి. అత్తయ్య రండి. పిన్ని రా పిన్ని. ఆగండి అత్తయ్య. మా అత్తయ్య వాళ్ళు మన ఇంట్లో ఉన్నంత వరకు ఇక్కడ జరిగే ఏ విషయాలు వాళ్ళకి తెలియకూడదు. తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా, మన అగ్రిమెంట్ రద్దయిపోతుంది. వాళ్ళు వెళ్లేంత వరకు మీరు వాళ్ళతో హ్యాపీగా ఉండాలి. అర్థమైందా? అలాగే చెప్పావుగా. పద సింధు. ఉన్నట్టుండి ఇంద్రాణి వాళ్ళు ఊడిపడ్డారేంటి సింధు? ఓ సిరి పిలిచుంటుందా ఆంటీ? సిరా దేనికి? బాబాకి నాకు మీరు మ్యారేజ్ చేయబోతున్నారు కదా, అది ఆపటానికి వాళ్ళ అత్తని మరింటికి రప్పించింది. ఈ పాటికి మన గురించి, ఈ లగ్న పత్రిక గురించి వాళ్ళద్దరికి చెప్పేసే ఉంటుంది. సిరిని కాదని బావకి ఇంకో పెళ్లి చేస్తున్నారని ఆ ఇంద్రుడికి తెలిస్తే మాత్రం మనిద్దరిని కన్ఫర్మ్ గా చంపేస్తుందా అంటే నాకేదో భయంగా ఉంది. సిరి వాళ్ళ అత్తకి చెప్పేదే అయితే ఇందాకే చెప్పాలి కదా సింధు. నీ లగ్న పత్రిక ముహూర్తాన్ని తన సీమంత ముహూర్తం అని ఎందుకు అబద్ధం చెప్తుంది? నిజంగా నీ పెళ్లి సిరి ఆపాలనుకుంటే అసలు విడాకుల కాగితాల మీద ఎందుకు సంతకం పెడుతుంది? సంతకం చేయకుండానే వాళ్ళ అత్తకి చెప్పేచ్చు కదా. అదే కాక సిరి పెట్టిన షరతుల్లో ఇక్కడ విషయాలేవి వాళ్ళ అత్తయ్యకి తెలియకూడదు అంది. గుర్తుందా? అంటే దాని అర్థం ఏంటి? మన ఇంటి విషయాలు మనం ఎక్కడ ఇంద్రానికి చెప్తామేమోనని భయంతోనే కదా. మనల్ని చెప్పొద్దన్న సిరి తానెందుకు చెప్తుంది చెప్పు? సిరిని చూడ్డానికో లేకపోతే ఇంకేదైనా పని మీద వచ్చుంటారు. ఇంకో గంటుంటే వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారులే. మనం ఇలా ఏదో ఒకటి మనసులో పెట్టుకొని అంటి అంటనట్టు ఉన్నామనుకో, ఇంద్రానికి అనుమానం వస్తుంది.
విషయం మొత్తం బయటపడుతుంది. అప్పుడు నీ పెళ్లి నీ చేతులారే పాడు చేసుకుందాని అవుతావు. ఈ అవకాశం పోయిందంటే ఇక సంజయ్తో నీ పెళ్లి జరగడం కష్టమే. అందుకే ఈ 3 నెలలు సిరి చెప్పినట్టే నడుచుకున్నావనుకో, దాని పీడ వదిలిపోతుంది. సిరిమెళ్ళలో సంజయ్ వేసిన 3 ముళ్ళు ఈ 3 నెలల్లో నెలకో ముడి చప్పున విడిపోతుంది. కాబట్టి ఇంద్రాణి వాళ్ళు మన ఇంట్లో ఉన్నంత వరకు మనం సంతోషంగా వాళ్లతో కలిసిపోవాలి. అర్థమైందా? అలాగే అంటే 91వ రోజు పెళ్లి కూతుర్లా తయారయ్యి నువ్వు కడుపు చల్లగా ఉండాలని, పుట్టబోయే నా బిడ్డ బాగుండాలని నువ్వు కోరుకుంటున్నావని నాకు చాలా సంతోషంగా ఉందత్తా. నువ్వు తల్లిలా దీవించి ఆశీర్వదించటం వల్ల కడుపులో ఉన్న నా బిడ్డకే కాదు, తల్లిని కాబోతున్న నాకు కూడా ధైర్యాన్ని ఇచ్చిందత్తా. నీ మాటలు వింటా ఉంటే దేని గురించో నువ్వు బాధపడతాండావనిపిస్తాండాది. సప్తగిరివాసునికి భక్తి సుమాలు సమర్పించిన మహాభక్తుని దివ్యగాథ టెలివిజన్ తెరపై తొలిసారి. ఓం నమో వెంకటేశాయ త్వరలో ఈటీవీలో.